మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. తన తల్లి నుండి విడిపోయిన శిశువుల సంతలో కనిపించకుండా పోయిన ఒక పసిబిడ్డలా ఈ విశాల జగత్తులో నేను అదే విధంగా మీ నుండి విడిపోయి ఒంటరి వాడిలా చాలా భయంతో నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. చెప్పాడు చూడండి. ఇప్పుడు ప్రహ్లాదుడు బిడ్డ తల్లిని వదిలి మళ్ళీ తల్లిని చేరడానికి ఎలా పరితపిస్తుందో అలాగే ప్రహ్లాదుడు పరమాత్మని చేరడానికి చెప్పిన మాటలు, అతను చేరడానికి ఉండే తపన ఆ మాటల్లో చూసారా? తల్లిని బిడ్డని ఎలా వదిలి చేరాలనుకుంటుందని చెప్పాడు. మీరు విన్నారు కదా ఇప్పుడు. అదేవిధంగా మనకి భగవద్గీతలో శ్లోకాలు వస్తాయి అలాంటివి అనమాట. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. అంటే ఇప్పుడు వేరొక దాని గురించి ఆలోచించకుండా పరమాత్మ గురించే ఆలోచిస్తూ ఆయన వేరే ఆలోచనలు ఏమీ లేకుండా ఆయన మీదే మనం దృష్టి పెట్టి ఆయన గురించే ఆలోచిస్తూ మనం ఏం చేసినా కూడా ఆయనకే సమర్పిస్తూ అలా ఆలోచించిన వాళ్ళకి వాళ్ళ రక్షణని నేను తీసుకుంటాను అని భగవానుడు చెప్తున్నాడు. అలాగా నిత్యం ఎప్పుడూ సమర్పణతో ఏ పని చేసినా ఆయన మీదే భక్తితో నిమగ్నమైపోయి ఆయనకి ఏం చేసినా ఆయనకే అర్పించి ఆ యోగ స్థితిలో ఉన్న వాళ్ళని నేనే భరిస్తాను, నేను తీసుకుంటాను నా దగ్గరికి, నేను చూసుకుంటాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు మనకి గీతలో చెప్తున్నాడు కదండి. అలాగే ఎటువంటి ఇతర ఆలోచన లేకుండా నన్నే ధ్యానిస్తూ నన్నే ఆరాధించే భక్తుల్ని నేను కాపాడుతాను అని స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు భగవద్గీతలో. చూసారు కదా? అలా బిడ్డ తల్లిని వదిలి మళ్ళీ ఎలా తల్లిని చేరడానికి పరితపిస్తుందో అలాగే మనం కూడా భగవంతుడిని చేరడానికి అలా పరితపించాలన్నమాట, ఎల్లప్పుడూ ఆయన తలుచుకుంటూ అని భగవద్గీత ద్వారా మనం నేర్చుకోవచ్చు. నేను కూడా నేర్చుకుంటూ మీకు చెప్తున్నాను అనమాట. నాకు కూడా అంత ఏం రాదు, జస్ట్ నేను కూడా నేర్చుకుంటూ ఒక్కొక్క శ్లోకం మీకు కూడా వివరిస్తున్నాను అంతే. నమస్కారం. లైక్, షేర్ అండ్ ఫాలో ఫర్ మోర్.